హలో అండి. నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ నార్త్ ఇండియన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. జనరల్గా మెంతి కూరతో పప్పు లేదంటే మేతి పరాటా చేస్తుంటాం కదా, అలానే పన్నీర్తో పాలక్ పన్నీర్ లాంటివి ట్రై చేస్తుంటాం. ఒకసారి మెంతి కూర అలానే పన్నీర్ కాంబినేషన్తో మేతి చమన్ని ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసిన సాటిస్ఫాక్షన్ తప్పకుండా కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా ఒక 20 దాకా కాజూస్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. మీకు ఒకవేళ కాజూస్ కనుక అవైలబుల్ లేకుంటే పచ్చి కొబ్బరి కానీ లేదంటే పల్లీలైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ధనియా పౌడరు, గరం మసాలా, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మంటని సిమ్‌లో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మంటని పూర్తిగా సిమ్‌లో ఉంచుకొని ఉల్లిపాయలు అలానే టమోటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మనకి ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కట్ట మెంతి కూరని బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా పూర్తిగా కలుపుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని మెంతి కూర కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గే వరకు మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మెంతి కూర, టమోటాలు అన్నీ చక్కగా మగ్గిపోయాక ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, కాజు పేస్ట్ వేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కర్రీని పూర్తిగా సిమ్లోనే ఉంచుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన పన్నీర్. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇలా క్యూబ్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో మేతి చమన్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా పుల్కాలతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.